సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ ఇప్పుడు నాగ చైతన్య సమంత మళ్ళీ కలుసుకుంటున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు మనం అందరం సంతోషపడ్డాం, విడిపోయారంటే కూడా కొంచెం బాధే పడ్డాం. మనం మళ్ళీ కలుస్తున్నారు ఒక వార్త వస్తే కూడా సమంత మీద ఉన్నటువంటి అభిమానం, నాగ చైతన్య మీద ఉంటే అభిమానం అనుకోండి, సంతోషంగానే ఉంది. అసలు ఈ వార్తను ఎలా చూడాలి? కలిస్తే మంచిగానే ఉంటుంది కదా. ఈ నాగ చైతన్య సమంత వీరిద్దరూ కలుస్తున్నారని కొన్ని వందల వీడియోలు చేశాను నేను. అలాగే సమంత తాలూకు అభిమానులు లైన్లో ఫోన్లోకి వచ్చి, ఏమండి సమంత చైతన్య కలిస్తే 7 వారాలు పండగ చేస్తామండి, అది 7 వారాల పండగ. 7 వారాల పాటు అమ్మవారికి ఏంటంటే పసుపు కుంకాలు ఇచ్చి మేకల్ని బలేసి పండగ చేస్తారన్నమాట. ఆ ముక్కుందో తల్లి. ఇంకోరు అంటారు, లేదండి సమంత చైతు ఇద్దరు క్యూట్ కపుల్ అండి, వాళ్ళు గెలవాలండి, గెలిస్తే ఇది చేస్తాను అది చేస్తాను మొత్తం చెప్పారు. అయితే నా అబ్జర్వేషన్ ఒకటి ఉంది, మనకి ఇండస్ట్రీలో ఎవరైనా క్యూట్ కపుల్ ఉన్నారంటే ఆ క్యూట్ కపులు చైతు సమంత. అది అందరూ ఇష్టపడతారన్నమాట. చక్కగా ఉన్నారు ఇద్దరు కూడా, చక్కని వాళ్ళు జీవితాన్ని గడిపారు. అలా చక్కగా ఇద్దరూ ఒక ప్రేమైక్య ప్రపంచంలాగా ఉండబట్టే అక్కడ మురళీమోహన్ ఎవరికో ఇవ్వాల్సినటువంటి హౌస్ని, తను ఉండవలసిన హౌస్ని వీరికి ఇచ్చారంటే ఏమిటి? ఆ కేవలం ఆ జంటని చూసి ఇచ్చారన్నమాట. చెప్పాడు, తను కూడా చెప్పారు. అది ఇక్కడ ఏమైందంటే కేవలం ఏదైనా పెద్ద అపరాధం జరిగిందంటే అలాగే, చేయరాని నేరాలు ఏమైనా చేశారంటే అలాగే, ఇద్దరూ చిలికి గాలివానయ్యి విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇద్దరూ బాధపడుతున్నారు. అంటే మామూలు బాధ కాదు. ఆవిడ విడిపోయిన తర్వాత ఆవిడ మామూలు సినిమా స్టారే అయినట్టయితే 1 సంవత్సరం తర్వాత ఎవరిలో పెళ్లి చేసుకుంటుంది కదండి. పోనీ మగవాడు అయినా అందులో ఎవరికి ఆ తాతగారి ఆస్తి, రామానాయుడు తాతగారి ఆస్తి కలిసింది, లక్ష్మి అంటే తల్లి ఆవిడ ఆస్తి కలిసింది, ఇక్కడ నాగేశ్వరరావు గారి ఆస్తి కలిసింది, నాగార్జున గారి ఆస్తి కలిసింది, తనకు వేరేగా ఆస్తి ఉంది, సమంత ఆస్తి కూడా ఉంది కదా. మరి ఇంకేంటి అసలు ఎంత వైడర్ ప్రపంచం అయింది. కానీ మరి ఎందుకు ఆ చిలికి గాలివాన చేసుకున్నారు? ఎందుకు వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా చిన్న భిన్నం చేసుకున్నారంటే తలరాత అంటే మళ్ళీ అలా వేణుస్వామి గారు చెప్పినట్టు కాదు, వాడు సన్నాసి ముండా కొడుకు తీసి పక్కన పెడతామండి. వాళ్ళకి ఏం తెలుసు, వాడికి ఏం తెలియదు. అంటే పేదల్ని కానీ పేదల జోలికి రాడు, డబ్బున్న జోలికి వెళ్తాడు, 5-10 లక్షలు దండుకుంటాడు, వేషధారణ మంచి బంగారం గొలుసులు తీసి పక్కన చెప్పాడు. సమంత నాగ చైతన్య విడిపోతానని చెప్పాడు, అందుకు ఆయన ప్రశ్న వచ్చింది. నేను చెప్తున్నాను సమంత చైతు మళ్ళీ కలుస్తారండి. దానికి కారణాలు కూడా చెప్తా. ఒకసారి సుమ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక ప్రశ్న అడిగింది సుమ, భార్యాభర్తల మధ్య ఇప్పుడు తగాదాలు రావా అని చెప్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సుమ, ఇప్పుడు తప్పు చేశాననుకో, దానికి నేను పశ్చాత్తాపం పడుతున్నాను, అప్పుడు క్షమించకూడదా? లేకపోతే ఆయనే తప్పు చేశాడు, ఆయన నాకంటే ఎక్కువ బాధపడుతున్నాడు, నేను క్షమించకూడదా అని ఈ ప్రశ్నలన్నీ కళ్ళల్లో నీళ్ళుంటూ కళ్ళల్లో నీళ్లు రోల్ అవుతుండగా అడిగిన ప్రశ్నలే. ఇక్కడ నాగ చైతన్య అది ఆవిడ నాగ చైతన్య సమంతకి ఇష్టమైన రావటం ఉంది, నిశ్చితార్థం డేట్ ఏదో ఉంది. జర్నలిస్ట్ అడిగారు, మనబోటి జర్నలిస్టులు, ఏంటండి మీరు నిశ్చితార్థం డేట్ని మీరు చేరపరా అంటే, మీకేంటి నొప్పి, నాకు ఇష్టమైంది అది ఉంచుకున్నాను, నాకు తీపి జ్ఞాపకం అని చెప్పారు. తర్వాత ఇంకేంటంటే ఎవరో జర్నలిస్టే ప్రశ్న వేస్తే, సమంత చేసిన తప్పు ఏమీ లేదు, కేవలం మీలాంటి జర్నలిస్టులు దీన్ని పూర్తిగా గోరంతల్ని కొన్నంతలు చేసి భూతద్దంలో చూపించి బూతు అర్థాన్ని ఇచ్చేలా చేశారు కనుక ఇలా, సో జస్ట్ వీ హ్యావ్ డన్ ఎ మిస్టేక్. ఆ మిస్టేక్ పెద్దది కాదంటున్నాను నేను. ఆయన చైతన్య అనేది ఏంటంటే వీ హ్యావ్ డన్ ఎ మిస్టేక్, కానీ మీరు ఊహించినంత మేము దూరం చేసుకున్నంత చెడ్డది కాదంటాడు. విడిపోయిన తర్వాత కూడా ఒకరి గురించి ఒక నెగటివ్ ఎక్కడ కామెంట్ చేయట్లేదు. ఎవరు చేయలేదు. అవును, ఇప్పుడు కూడా సమంతని చాలా బాగా ప్రేమిస్తాడు. అంటే ఇప్పుడు సమంత చైతు ప్రేమించుకున్నట్టుగా మన సినిమా ఫీల్డ్లో ఎవరూ ప్రేమించుకోలేరు. వారిద్దరూ కూడా చాలా మమైక్య ప్రపంచంలో జీవితం గడిపినంతగా ఎవరూ కూడా గడపలేదు కనుక
వన్స్ అగైన్ డెఫినెట్గా సమంత చైతుని కలుస్తుంది. ఇక్కడ చేయవలసిందల్లా అమల వాళ్ళ అమ్మ కలుసు, ఎందుకంటే అమ్మల మాటే ఒక శిరోధార్యం. అక్కడ సమంత తాలూకు వాళ్ళ నాన్న కూడా కాదు, వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడుకొని ఏదో జరిగిపోయింది, వీళ్ళేం చెడిపోలేదు కదా, పైగా ఇప్పటికి కూడా ఒకరంటే ఒకరు ప్రేమతో ఉన్నారు, సరే లెటెస్ టుగెదర్ హ్యాపీలీ అని చెప్పారనుకోండి, ఆ సమస్యకు ప్రాణం పోసినట్టు అవుతుంది. అంటే ఇద్దరు తల్లిదండ్రుల పట్టింపుల వల్లనే వీళ్ళు ఎక్కువ విడిపోవడానికి అది కొంచెం అంటే తల్లిదండ్రులు అమల అంటే జనరల్గా కాపురాలలో అవే అంటే అమల అంటే నాగార్జున ఎక్కువగా విలువిస్తాడు జనరల్గా. అమ్మను ఏంటంటే తన జీవితంలో సర్వస్వం త్యాగం చేసింది. ఎంత త్యాగం చేసిందంటే అఖిల్ పుట్టిన తర్వాత నాగార్జున గారు రెండో దానికి ట్రై చేద్దామే అంటే, అదేంటండి ఇద్దరు మనకి పిల్లలు ఉన్నారు కదా అంది. ఎవరే అన్నాడు. ఇది మన అఖిల్ బాబు, చైతు బాబు, ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటే నాకు ఇంకా మళ్ళీ ఇంకో ట్రై చేయడం ఎందుకు, నో అంటే ఎంత ఆవిడ త్యాగం చేసిందండి. ఎవరైనా సొంతంగా పిల్లల్ని కనీసం ఇద్దరు పిల్లలైనా కందామని చూస్తారు, కానీ అది కూడా మర్చిపోయి తన స్టేటస్ని మర్చిపోయి ఏదో బ్లూ క్రాస్ పెట్టుకొని లో ప్రొఫైల్ బయటికి రాకుండా జీవితం గడుపుతుందంటే నాగార్జున కూడా కాదనలేనటువంటి సత్యం అది. అయితే వారు కొంచెం దే షుడ్ స్టూప్ డౌన్, ఒక మెట్టు దిగి ఆలోచించాలి. బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది, కానీ ఎవరికి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే బాధ ఉండదు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో అలా చూసి అలా కన్నీరు కారుస్తూ ఉందంటే, అలాగే అచేతనంగా మౌనంగా చైతూ ఉండిపోయాడంటే, మరి ఇద్దరు ఒకరికొకరు కావాలనుకుంటున్నారు. మరి కలిసే రోజు తొందరలో వస్తుందని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.